హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్లో ఎక్సర్సైజ్ 2.1ని నేర్చుకుందాం. ఓకే, ఎక్సర్సైజ్ 2.1. ఎక్సర్సైజ్ 2.1. Solve the following equations. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ x minus 2 is equal to 7. Here listen. x minus 2 is equal to 7 ఈక్వల్ టు ఉంది కాబట్టి అది ఈక్వేషన్గా అనుకుందాం. ఓకే, హియర్ సి ఈ ఈక్వేషన్ని 2 వేస్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి ఎలిమినేషన్ చేయడం, నెక్స్ట్ ట్రాన్స్పోర్టింగ్ చేసుకోవడం. ఓకే, మనకి ఎక్కువ ఏం చేస్తామంటే ట్రాన్స్పోర్టింగ్ మెథడ్ వరకే యూస్ చేస్తాం. ఓకే, నేను అది చెప్తాను. నెక్స్ట్ మనం దేన్ని సాల్వ్ చేయాలి? ఎక్స్ వాల్యూని సాల్వ్ చేయాలి. సి ఫస్ట్ ఎక్స్ ఏముందో అది సేమ్గా రాసుకుందాం, యాస్టీస్గా, ఏమీ మార్చక్కర్లేదు. ఓకే, నేను చెప్పేది క్లారిటీగా వింటే మీకు ఒక డల్లర్ స్టూడెంట్ కూడా ఒక యావరేజ్, నెక్స్ట్ బ్రిలియంట్గా మారిపోవచ్చు. ఫస్ట్ నేను చెప్పేది వినండి, స్కిప్ చేయకండి ఎక్కడ వీడియోని. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 7. నేను ఏం రాస్తున్నా అది నీట్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది? -2 ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? ట్రాన్స్పోర్టింగ్ అంటే ఏంటి? ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి మార్చడం. ఇక్కడ -2 ఉంది, ఇటుకి అంటే ఈక్వల్ టుకి ఆర్హెచ్ఎస్ వైపు తీసుకొద్దాం. ఏమైందో చూద్దాం. ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తా. మైనస్ ఈక్వల్ టుకి ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ప్లస్ అయింది, ప్లస్ అయితే మైనస్ అయింది. అదే ఇంటూలో ఉందనుకోండి, ఈక్వల్ టుకి ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే డివైడెడ్ బై అయ్యిద్ది. ఒకవేళ డివైడెడ్ బైలో ఉంటే ఈక్వల్ టుకి ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఇంటూ అయ్యిద్ది. ఓకే, అండర్స్టాండ్. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. మైనస్ ఈక్వల్ టుకి ఇటు వస్తే ఏమైందంట? ప్లస్. అంటే ఇక్కడ నువ్వేం రాయాలి? +2 రాయాలి. Therefore, x is equal to 7 plus 2, 9. ఓకే, అండర్స్టాండ్. ఫస్ట్ ఈ సైన్స్ని ఎలా మార్చుకోవాలో చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎల్హెచ్ఎస్ వైపు ఇలా ఉంటే మనం ఆర్హెచ్ఎస్లో ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఈక్వల్ టుకి ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే మైనస్ కాస్త ప్లస్ అయ్యిద్ది, ప్లస్ కాస్త మైనస్ ఆపోజిట్గా అయ్యిద్ది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. సెకండ్, y plus 3 is equal to 10. y plus 3 is equal to 10. See, నేనేం చెప్పాను? ఏం కనుక్కోవాలి? మనం ఏ వాల్యూస్ని కనుక్కోవాలి? y వాల్యూస్ని కనుక్కోవాలి. ఓకే, y యాస్టీస్గా రాసుకుందాం. నెక్స్ట్ ఈక్వల్ టుకి ఆర్హెచ్ఎస్ వైపు ఏముంది? 10 ఉంది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇప్పుడు వైకి పక్కన +3 ఉంది ఎడిషనల్గా. దాన్ని ఏం చేయాలి? మనం తీసేయాలి, అంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఈ ప్లస్ కాస్త ఈక్వల్ టుకి ఇటు వెళ్తే ఏమైద్ది? మైనస్ అయ్యిద్ది. ఓకే, మైనస్. ఈ 3 సేమ్ అలాగే ఉండిద్ది. నెంబర్స్ అనేవి ఏమీ మారవు, ఓన్లీ సైన్స్ అనేవి మారుతాయి. 10 - 3. y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 - 3, 7. Therefore, y ఈజ్ ఈక్వల్ టు 7. చూడండి ఎంత ఈజీగా అర్థమైపోతున్నాయో. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 6 ఈజ్ ఈక్వల్ టు z plus 2. ఫస్ట్ మనకి ఏ వాల్యూ కావాలి? దేనికోసం సాల్వ్ చేస్తున్నాం? ఈక్వేషన్స్ అన్నిటినీ ఎక్స్ ఉంటే ఎక్స్ వాల్యూస్, వై ఉంటే వై వాల్యూస్, జెడ్ ఉంటే జెడ్ వాల్యూస్. అంటే మనం
వేరియబుల్ యొక్క వాల్యూస్ని కనుక్కుందాం. ఓకే, జెడ్ని సేమ్ యాస్టీస్గా అలాగే రాసేసుకోవాలి, 6 అలాగే రాసుకోవాలి. ఇక్కడ ఏముంది, +2 ఉంది. ఈ +2 ఎల్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమవుతుంది, -2. ఓకే, 6 - 2 4 = Z. Therefore Z = 4. Okay, understand? Next, fourth question. 3/7 plus x is equal to 17/7. మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ నుంచి ఏం చెప్పాను, x వాల్యూస్ మాత్రమే కనుక్కోవాలి. ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ఏం చెప్పాము, చాప్టర్ నేమే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఒక్క వేరియబుల్ గురించే మాట్లాడతాం కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉందిగా, ఇక్కడ ఎక్స్ యాస్టీస్గా రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఏముంది, 17/7. ఓకే, సేమ్ అలాగే రాసుకుందాం. ఇక్కడ ఏమీ లేకపోతే చూడండి, ఇక్కడ ఒక నెంబర్కి ఏం లేకపోతే మనకి ప్లస్ సైన్ అనేది ఉన్నట్టు. ఓకే, ఇక్కడ ప్లస్ కాస్త ఈక్వల్-టుకి ఇటు వెళ్తే ఏమని చెప్పాను, మైనస్ రాసుకుందాం. నెక్స్ట్ 3/7. మనం నెంబర్ ఏం మారదని చెప్పాను, ఓన్లీ సైనే మారుతాయి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ హియర్ చూడండి, వీటిని ఏమంటారు, లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. వీటిని ఏమంటారు, లైక్ ఫ్రాక్షన్స్. అంటే డినామినేటర్స్ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. డినామినేటర్స్ సేమ్గా ఉంటే /7 వేసుకొని 17 - 3 14/7. 7 1s 7 2s. Therefore x is equal to 2. Okay, understand? The question, 6x is equal to 12. 6x is equal to 12. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 6 × x, 6x అంటే ఏంటి, 6 × x అంటే ఇక్కడ ఇంటూలో ఉంది. ఓకే, అండర్స్టాండ్, ముందు చెప్పింది జాగ్రత్తగా వినండి. 6 × x ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తాం, = 12. చూడండి, ఈ ఎక్స్ సేమ్ అలాగే రాసుకుందాం. ఇందాక నుంచి మనం ఏం చెప్పాను, మనం ఏ వేరియబుల్ ఉంటే అది వేరియబుల్ యాస్టీస్గా రాసుకుందాం. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వైపు ఏ వాల్యూ ఉందో సేమ్ అది రాసుకోవడం. నెక్స్ట్ ఎక్స్ పక్కన ఏముంటే దాన్ని మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసుకుందాం. ఓకే, ఈ ఎక్స్ పక్కన ఏముంది, 6 ఉంది. అది ఎందులో ఉంది, ఇంటూ. ఓకే, ప్లీజ్ రిమెంబర్, ఫస్ట్లో నేనేం చెప్పాను, ఇంటూ కాస్త ఏమైంది, =కి ఇటువైపు వెళ్తే ఆర్హెచ్ఎస్ డివైడెడ్ బై అంటే కిందే కదా, /6. 6 టేబుల్లో 6 1s 6 2 అంటే ఇది ఏ టేబుల్ మనం యూజ్ చేసాం, ఇక్కడ 6 టేబుల్. ఓకే, 6 టేబుల్ యూజ్ చేసాం. Therefore x is equal to 2. అంటే ఇక్కడ ఒక్క 2 ఉంది కాబట్టి x is equal to 2. ఓకే, అండర్స్టాండ్? t/5 is equal to 10. Here see, t/5 is equal to 10. by 1 వేసుకోవచ్చు కదా. ఓకే, హియర్ ఇలా ఉంటే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ మీన్స్ నథింగ్ బట్ ఇలా ఇంటూ చేసుకోవడం. ఇక్కడ t × 1 10 × 5. ఓకే, ఈ t × 1 అలాగే రాద్దాం. 10 × 5 50. నీకేం చెప్పాను, t 50 అలాగే రాసుకుందాం. ఇంటూ ఇక్కడ ఉంది, ఇంటూకి =టు కట్టు వెళ్తే ఏమైద్ది, ఆర్హెచ్ఎస్ వైపు /1. ఏదైనా /1 ఉంటే సేమ్ అదే వాల్యూ, అప్పుడు t = ఎంత, 50. ఓకే, అండర్స్టాండ్?
ఇది ఇలా చెప్పాను కదా. నెక్స్ట్ 7th సమ్ము సేమ్. ఓకే, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేశాను, బై 1 వేసి ఇలా మీకు చెప్పాను. అదే డైరెక్ట్గా చూడండి, ఇక్కడ 2x ఇది ఇంటూ అయిపోయింది. ఓకే, 18 × 3 అంటే బై 1 ఉన్నట్టే, కానీ అది వేయకుంటే డైరెక్ట్గా చెప్పాను. 3 × 18 2x 18 3s 54. ఓకే, ఇక్కడ 2x అంటే ఏంటి, ఇంకా మనం మొత్తం ఇంటూ అని పెట్టుకోకుండా ఫస్ట్ స్టార్టింగ్ అలా చెప్పుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2x అంటే 2 × x అని అర్థం చేసుకోండి. ఓకే, మనం x కావాలి కాబట్టి 54ని అలాగే రాద్దాం. ఇక్కడ ఇంటూలో ఉంది కాస్త ఈ RHS వైపు వెళ్తే ఏమని చెప్పాను, డివైడెడ్ బై అంటే బై ఎంత, ఇక్కడ ఎంత నెంబర్ ఉంది, 2 నెంబర్ ఉంది. ఓకే, 2 వేసుకుందాం. 2 టేబుల్లో 2 1s 2 27s. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం మనం, 2 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. ఓకే, therefore x is equal to 27. Okay, understand? Thank you very much. Please like, share and subscribe to my YouTube channel. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. Please like, share and subscribe to my YouTube channel. Thank you very much.